ఎంత బాగా దగ్గర తీసుకురాము, ఎంత బాగా వస్తుందో. ఇంకా చూడండి, ఒక్క 2-3 నిమిషాలు. కాబట్టి బటర్ మాత్రం కన్ఫర్మ్గా వేసుకోవాలండి. బటర్ వేయకపోతే అది అవ్వదు. వాటర్లోని ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని చాక్లెట్ మోడ్స్ అన్నీ కట్ చేసుకొని ఇందులో ఇలాగ డబల్ బాయిల్ చేసుకొని బటర్ వేసుకొని ఇందులో మనం కొంచెం కాస్త పీనట్స్ అండ్ బాదాం వేసుకున్నాము. ఇదిగోటండి పలుకులు బాదం పప్పు కూడా ఇందులో కట్ చేసి వేస్తాను అనమాట. చాలా నీట్గా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది కదండి, సేమ్ మన డైరీ మిల్క్ చాక్లెట్ కంట మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్కి మీకు ఎన్ని కావాలన్నా నేను పెడతాను. మీకు ఇలాంటి వీడియోలు చాక్లెట్స్ మీకు ఏ టైప్ కావాలంటే అది, అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు వీడియో పెడుతుంటానండి. చూడండి మొత్తం ఎలా కలిసిపోయిందో చూసారా, మొత్తం కలిసిపోయి కదా. ఇప్పుడు ఇది మనం ఏం చేసుకుంటామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఎందులో అయినా సరే వేసుకోవచ్చండి, పర్వాలేదు. కాకపోతే నా దగ్గర చాక్లెట్లు చేసేది ఇది ఉంది చూడండి. ఇందని వేసుకోవచ్చు, ఇందని వేసుకొని చాక్లెట్లు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇందులో వేస్తాను కదా నేను. లైటింగ్ రావట్లేదు కట్టుంది డాడీ, నువ్వు వడ్డొస్తున్నట్టున్నా. చూడండి ఇప్పుడు వస్తుందా. ఇది ఇంకానే ఇది చేసాను కదా, ఇలా పక్కన పెట్టుకొని తొడుగుపోద్దండి తొందరగా వేసుకుంటే. అన్నీ ఫిల్ చేసుకోవాలి, మొత్తం అన్నీ ఫిల్ చేసుకోవాలి. అంటే మనకి ఎక్కువ చేసుకుంటే అన్నిటికీ సరిపోద్ది, తక్కువ చేసుకుంటే సరిపోద్ది. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఇది చాక్లెట్ మూలుగా లేకపోతే మామూలు మూలుగా కూడా వేసుకోవచ్చు. కానీ డైరీ మిల్క్ చాక్లెట్ సేమ్ టేస్ట్, దానికంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. చాక్లెట్లే దుబాయ్ చాక్లెట్ అంటే మీకు ఐడియా ఉందా? ఆ దుబాయ్ చాక్లెట్లో సిల్వర్ పేపర్లో కలిపేసి, అదే సిల్వర్ పేపర్లో మనం